నమస్తే. కోదండరాం ఎన్నిక చెల్లదా? గవర్నర్ కోటా కింద ఇద్దరు వ్యక్తులను ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో కోదండరాం, మరొక వ్యక్తి అమీర్ అలీ ఖాన్, ఇద్దరి పేర్లు ప్రతిపాదించింది. అయితే గతంలో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి దసోజు శ్రావణ్ కుర్రా సత్యనారాయణ పేరు ప్రతిపాదించినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిపాదన రిజెక్ట్ చేసింది రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అయితే కొన్ని కారణాలు కూడా చెప్పింది. ఆ కారణాల తర్వాత వాళ్ళిద్దరు రిజెక్ట్ చేసిన ప్రయత్నం చేసింది. సో రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. తర్వాత స్టే వచ్చింది. స్టే ఎత్తేసిన తర్వాత వెంటనే క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం, వెంటనే దీనికి సంబంధించి అప్రూవల్ రావడం, గవర్నర్ నుంచి వాళ్ళిద్దరి యొక్క ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇద్దరి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే రోజు చివరిగా గుత్తా సుఖేందర్ రెడ్డి లేకపోవడంతో ప్రమాణ స్వీకారం వీగిపోయింది. తర్వాత వెంటనే కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఏ రకంగా గవర్నర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమించారు అనే విషయంలో పిటిషన్ దాఖలైంది. అయితే తుది తీర్పు వెలువడేంత వరకు కూడా యథాతథ స్థితిని, అంటే స్టేటస్ కో, యథాతథ స్థితిని ప్రమాణ స్వీకారం చేయకుండా నిలిపివేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈరోజు ఆ తీర్పు వెలువడే అవకాశం ఉన్నది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరి నియామకం చెల్లుబాటు అవుతుందా లేదా కాదా? మరోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు దసోజు శ్రావణ్ నియామకం చెల్లుబాటు కాకుండా రిజెక్షన్ గురైంది? దానికి కారణం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏమని చెప్పే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత దీనికి సంబంధించి మరింతగా మాట్లాడుకుందాం. ఇది గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రిజెక్షన్ కారణం చెప్పినటువంటి మాట. చూస్తే కనుక దసోజు శ్రావణ్ కుమార్ ఇండికేట్స్ హిస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నందు కారణంగా రిజెక్ట్ చేస్తారు. అయితే బేసిక్గా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కింద నిష్ణాతులైన వారు, అంటే ఏదో ఒక అంశంలో సైన్స్ అండ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్లో, లిటరేచర్లో, కోఆపరేటివ్ మూవ్మెంట్లో, సోషల్ సర్వీసెస్లో నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ అయిన వారిని మాత్రమే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్సీ గతంలో, అంటే ఈ యొక్క అంశం ఇప్పుడేం తెర మీదకి వచ్చిందనంటే, ఒకవేళ కనుక గవర్నర్కి కేసీఆర్ సర్కార్ కనుక సఖ్యత ఉంటే అసలు ఈ అంశమే తెర మీదకి వచ్చేది కాదు. మరి గతంలో కేవలం వీరిని మాత్రమే ఈ శాఖల్లో, లిటరేచర్, సైన్స్ అండ్ ఆర్ట్, కోఆపరేటివ్ మూవ్మెంట్, సోషల్ సర్వీసెస్లో దీంట్లో నిష్ణాతులైన వారిని మాత్రమే ఎమ్మెల్సీలుగా పరిగణించిరా, ఇతరులను పరిగణించలేదా అంటే చాలా వరకు ఇతరులే పరిగణించారు. ప్రభుత్వం క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి ఎవరి పేరైతే ప్రతిపాదిస్తుందో వాళ్ళ మీద సంతకం పెట్టి రిటర్న్ ఇచ్చేటువంటి గవర్నర్ చూసినాం, కానీ ఏ రోజు కూడా ఇటువంటి ప్రస్తావన రాలేదు. బహుశా ఒకవేళ గవర్నర్కి, ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కనుక సేమ్ సఖ్యత ఉంటే ఈ అంశం తెర మీదకి వచ్చేది కాదు. అనూహ్యంగా తమిళిసై సౌందరరాజన్ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అదేమన్నారంటే, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలంటే ఈ సోకాల్ సెగ్మెంట్స్లో నిష్ణాతులై ఉండాల్సింది. పైపెచ్చు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండకూడదు, రాజకీయాల్లో పోటీ చేసి ఉండకూడదు. అయితే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న కారణంగానే దసోజు శ్రావణ్ యొక్క నియామకాన్ని కొట్టివేయడం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఒక 2 పేజీల సమాధానాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చీఫ్ సెక్రటరీకి అందిస్తూ, రిజెక్షన్ యాజ్ సచ్ ద నామినేషన్ ఆఫ్ దసోజు శ్రావణ్ ఇస్ రిజెక్టెడ్ అండ్ ద ఫైల్ ఈజ్ రిటర్న్డ్ అని చెప్పి చాలా స్పష్టంగా రిటర్న్ చేసింది. మరి సేమ్ ఈరోజు దసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు కూడా హైకోర్టు పోవడానికి కారణం ఏంటంటే, మాకే విధి విధానాల పరంగా అయితే మీరు రిజెక్షన్ చేశారో అదే సేమ్ కోటా కింద కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా అదే ఒక్క కోటా కింద వర్తిస్తారు కదా, వాళ్ళు కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు కదా. మెయిన్లీ కోదండరాం విషయాన్ని చాలా ఫోకస్డ్గా బీఆర్ఎస్ పార్టీ కోర్టులో పిటిషన్ వేసింది. ఎందుకు రిజెక్ట్ చేశారు కారణం చెప్పాలంటే కూడా గవర్నర్కి సంబంధించిన అంశాల్లో ఎమ్మెల్సీగా కోదండరాం నియామకానికి ఒక అడ్డుగా ఒక పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో. సో హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చిన రోజు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరి నిజానికి కోదండరాం కూడా ఒక రాజకీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక సంస్థల ఇటీవల కాలంలో ఎమ్మెల్యేగా కూడా ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోటీ చేశారు. 2018లో పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత నేరుగా ఆయన కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి గతంలో దసోజు శ్రావణ్కి సంబంధించిన వర్తించినటువంటి ఈ అంశాలు 17A వీళ్లకు వర్తించవా అనేది ప్రశ్నిస్తోంది ప్రస్తుతం హైకోర్టు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించి హైకోర్టు పోయింది. అయితే గతంలో ఒకసారి హైకోర్టు జరిగిన అంశాన్ని గుర్తు చేస్తే, మరి హైకోర్టుకి గవర్నర్ యొక్క డిసిషన్ని అడ్డుకునే హక్కు ఉన్నదా? ఆ రైట్, ఆ పవర్ హైకోర్టు దగ్గర ఉన్నదా అంటే ఎస్, లేదని చెప్పాలి. దానికి ఉదాహరణ ఏంటంటే, గతంలో
దబే అనే ఒక అడ్వకేట్ని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆమోద ముద్ర వేయాలని చెప్పి కొన్ని చట్టాలకు సంబంధించి అదేంటి యునైటెడ్గా ఉన్నటువంటి పోస్టుల గురించి కావచ్చు, యూనివర్సిటీలో పోస్టుల గురించి కావచ్చు, ఆ తర్వాత హాస్పిటల్కి సంబంధించిన అంశాల గురించి కావచ్చు, ఈ అన్నిటి విషయాల్లో కూడా ఒక 2-3 బిల్లు వైద్య శాఖ విద్యాశాఖకు సంబంధించిన 2-3 బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండేవి. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఇద్దరు మంత్రిత్వ శాఖలను కూడా కోరడంతో వాళ్ళు నిరాకరించి కొంతమంది మంత్రిత్వ శాఖల నుంచి సవితిందర్ రెడ్డి ఒకసారి హాజరయ్యారు. ఆ తర్వాత వైద్య శాఖ నుంచి హరీష్ రావు గారు ఒకసారి హాజరయ్యారు. అయితే పూర్తిగా క్లారిటీ లేకుండా నేను నిర్ధారించలేనంటూ పలుమార్లు దాన్ని తాత్సారం చేస్తూ లేట్ చేసిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోయింది. కోర్టుకు పోయిన తర్వాత దశ్యంత్ దవే అనే ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ని తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు కేసీఆర్ ప్రభుత్వం హైర్ చేసుకుంది. అయితే అప్పుడు ఆ సందర్భంలో ప్రశ్నిస్తున్న నేపథ్యంలో హైకోర్టు జడ్జి చాలా క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే గవర్నర్ యొక్క డిసిషన్ అడ్డుకుంటారా, ప్రజల దృష్ట్యా మేము మాట్లాడుతున్నాం, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటే ప్రజల కోసమని హైకోర్టుని తప్పుదో పట్టించమంటారా అని చెప్పి నేరుగా అడిగిన ప్రశ్న కాస్త దవే ఎవరైతే సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి వచ్చి వాదనలు వినిపించేందుకు కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించేందుకు వచ్చిండో కాస్త సైలెంట్ అయిపోయి ఆ కేసు విత్డ్రా చేసుకొని బయటకు వచ్చేసారు. అంటే గవర్నర్ డిసిషన్ని అడ్డుకునే హక్కు హైకోర్టుకు లేదని చాలామంది సీనియర్ అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. సో గవర్నర్ డిసిషన్ తీసేసుకున్నది. సో ఒకవేళ అడ్డుకోవాల్సి వస్తే ఏ రకంగా మరి లీగల్గా అడ్డుకుంటారంటే నేను చాలా క్లియర్గా చెప్పిన గతంలోనే గవర్నర్ కోటా కింద ఆ స్టే వచ్చింది 24 తేదీన, 25 తేదీ 26వ తేదీన కనుక క్యాబినెట్ మీటింగ్ జరిగి ప్రతిపాదిస్తే 27వ తేదీన ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. సో హైకోర్టులో స్టే ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఈ అంశం మీద ఎలా కండక్ట్ చేస్తారు? ఒకవేళ కండక్ట్ చేసి ప్రతిపాదిస్తే అదేమవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పడిపోతుంది. అంటే కోర్టులో దీని మీద స్టే ఉన్నప్పుడు ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఆ రకంగా లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో గవర్నర్ ఏ రకంగా అయితే దసోజు శ్రావణ్ని రిజెక్ట్ చేశారో అదే అంశాలకు సంబంధించి ఈ యొక్క వ్యక్తులు కొత్తగా ఎన్నిక కాబడ్డ వ్యక్తులు కూడా అదే కోటాలో చెందినవారు కాబట్టి ఏ రకంగా గవర్నర్ ప్రొసీడింగ్ జరిపారు, ఏ రకంగా ముందుకు వెళ్ళారన్న ఒక అంశం మీద కూడా డెఫినెట్గా లీగల్గా బీఆర్ఎస్ ఫైట్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే గవర్నర్ డెసిషన్ని అడ్డుకొని నిలిపివేసే హక్కు హైకోర్టు లేదంటూ సీనియర్ అడ్వకేట్ చెప్తున్నారు. మరి చూద్దాం, కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రతిపాదనకు సంబంధించి ఆమోద ముద్ర వేసి అధికారికంగా వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఇప్పటికే ఆర్డర్ కూడా జారీ చేసింది గవర్నర్. ఇక మిగిలిందల్లా ప్రమాణ స్వీకారం. మరి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈరోజు తీర్పు కనుక వాళ్ళకి పాజిటివ్గా వస్తే వెంటనే ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన మండలిలో వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉంది. లేని ఎడల ఇది తాత్సారం కనుక జరిగితే మరింత లీగల్గా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశం డెఫినెట్గా ఉండాల్సి ఉంటుంది. మరోవైపు గవర్నర్ తమిళిసై కూడా ఏ సమాధానం ఇస్తారు ఈ అంశానికి సంబంధించి మాత్రం ఓవరాల్గా ఈ రోజు తీర్పు విషయంలో మరి కాసేపట్లోనే ఈ తీర్పు వెలువడే అవకాశం ఉన్నది. ఈ తీర్పు కోసం సర్వత్రా యావత్ తెలంగాణ ప్రజానికం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి కోదండరాం, తెలంగాణ ఉద్యమ రథసారథిగా పనిచేసిన కోదండరాం ఉండడం అనేది సర్వత్రా ఆసక్తి రేపుతుంది. మరి చూద్దాం ఈరోజు కోదండరాం నియామకం విషయంలో హైకోర్టులో ఉన్న తీర్పు ఏ రకంగా వెలువడబోతోంది. ఒకవేళ డిస్మిస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న డిస్మిస్ అయ్యే అవకాశం. ఎందుకంటే మనం హైకోర్టు జస్టిస్ ఆ తీర్పుని వెంటనే మనం ముందస్తుగా ఊహించలేం. కానీ కొంతమంది సీనియర్ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే, సీనియర్ అడ్వకేట్ చెప్తున్న మాట ఏంటంటే గవర్నర్ యొక్క డిసిషన్ అడ్డుకునే హక్కు హైకోర్టు లేదు కాబట్టి తన డెసిషన్కి సంబంధించి ఒకవేళ కోరితే ఇంకేదైనా వేరే రూట్లో బీఆర్ఎస్ ప్రయత్నం చేసి ఉండాలి. కానీ ఎందుకు అనే ఒక అంశంలో గవర్నర్ని క్వశ్చన్ చేసే అధికారం హైకోర్టు లేదు కాబట్టి దాదాపుగా ఈ కేసు వీగిపోయే అవకాశం ఉంది. డెఫినెట్గా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం మేరకు డిసిషన్ ఆ రకంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం మరిక కోర్టు ఏం తీర్పునివ్వబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కౌంటర్ మరొకసారి ఇవ్వబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం స్పందిస్తుంది, గవర్నర్ ఆఫీస్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.